ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలియే నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలియే నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బలపరచడం ప్రారంభించాడు, మిమ్మల్ని అభిషేకించడం ప్రారంభించాడు, మీ అడ్డుగోడలని తొలగించాడు, మీ క్షేమం కలుగుతున్నాయి. కొద్ది దినాల్లోనూ దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నారు. మిమ్మల్ని దేవుడు గొప్ప సాక్షిగా నిలబెట్టబోతున్నారని మాట్లాడుతున్నాడు. ప్రభు ఈ ప్రవచన వాక్కు మీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం అపోస్తల కార్యం 1:8. దేవుడు బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానానికి ఆదికాండం 2:1 చదువుతాం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడును. ఇది చూడండి, దేవుడు ఆదికాండం 1:26 ఆదాము అవ్వను దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత వాళ్ళని ఒంటరిగా ఉంచలేదు. మొదటిగా ఆదామును సృష్టించి ఒంటరిగా ఉంచలేదు, అవ్వను సృష్టించాడు. ఇప్పుడు వీళ్ళిద్దరితో పాటు దేవుడంట సమస్త సమూహమును సృష్టించాడంట. అంటే కొన్ని వేల కొలది దేవదూతలను దేవుడు ఎవరి కోసం సృష్టించాడంటే ఆదాము అవ్వ కోసం సృష్టించాడు. బైబిల్ ఇలా చెప్తుంది. ఇవి కాకుండా బైబిల్లో రాయబడి ఉంది, ఆదికాండం 3:8 మీరు చదివితే ప్రతిరోజు చల్లని పూట యెహోవా దేవుడు వచ్చి ఆదాముతోనూ అవ్వతోనూ సంభాషణ చేసేవాడంట, సహవాసం చేసేవాడంట. ఇట్లా బైబిల్ చెప్తా ఉంటే అనేక మంది ఒక మాట ఏంటంటే, నేను ఒంటరి వాడిని, మా కుటుంబం ఒంటరి కుటుంబము, మేము దిక్కులేని వారము, మాకు తోడు ఎవరు లేరు, మేము ఒంటరి వాళ్ళైపోయాము, మేము అనాథలు అయిపోయామని ఈరోజు చాలామంది చెప్పగా వింటాం. ఇది వాక్యానుసారంగా కరెక్టా చెప్పండి. ఎవడైనా ఆదికాండం 1:26 ధ్యానించేవాడు కానీ, ఆదికాండం 2:1 ధ్యానించేవాడు కానీ, లేకపోతే ఆదికాండం 3:8 చదివినవాడు కానీ ఒంటరి వాడని పొరపాటున కూడా అనుకోరు. బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడి ఉందో చూడండి. ఎబ్రీ పత్రికలో మరొక వాక్యం మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎబ్రీ పత్రిక 12:22 చదివితే, ఇప్పుడైతే సియోనును కొండకును జీవంగల దేవుని పట్టణముకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. చూడండి, మన దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా? వేవేల కొలది దేవదూతల యొద్దకును. 23 పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును దేవుడు మనం నడిపించి ఉన్నాడు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. పైగా మిమ్మల్ని సంఘములో దేవుడు చేర్చాడు. ఉన్నతమైన సంఘములో మీరు చేర్చాలి. సంఘంలో ఎంతమంది ఉంటారు? తర్వాత పరిశుద్ధ పౌలు అంటున్నాడు, మీకు బోధకులు అనేక మంది ఉన్నారు కానీ తండ్రులు లేరు అంటున్నాడు.
సంఘంలో అపోస్తల్ని, ప్రవక్తల్ని, బోధకుల్ని, కాపర్ని, సువార్థికుల్ని దేవుడు నియమించాడు. ఇవి కాకుండా పరిశుద్ధ పౌలు అంటున్నాడంటే ఏమంటున్నాడంటే, మీకు బోధకులు అనేక మంది ఉన్నారు కానీ తండ్రులు లేరు అంటున్నాడు. ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చాడు. ఇవన్నిటిని ఒకసారి లైన్గా మీరు రాయండి. దేవుడు మన కోసం ఎన్ని ఉన్నతమైన మా వారిని దేవుడు లేపడ చూడండి. మొదటిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. తర్వాత ఆదాముకు దేవుని పట్ల తోడు ఏర్పాటు చేశాడు. తర్వాత మనం చూస్తే దేవదూతల సమూహాన్ని దేవుడు సృష్టించాడు. సంఘానికి మనం నడిపించాడు. ఆత్మీయ తల్లిదండ్రులు ఇచ్చాడు. తర్వాత సంఘములో 5 రకాల బోధకులు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇన్ని ఉండగా నేను ఒంటరివాడిని, నేను అనాథని అనుకోవటం తప్పు కాదా అని అడుగుతున్నాను. చాలా పెద్ద తప్పు. మీరు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీరు ఎప్పుడు ఒంటరి వారు కాదు. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మీతో ఉంటాడు. దేవుడు ఈ మాటను దీవించినగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి ఇటువంటి ప్రభా అనవసరమైన మాటలన్నీ తీసివేయండి ప్రభా. మేము ఒంటరి వారం కామని విషయాన్ని ఈరోజు క్లియర్గా మాట్లాడి ఉన్నారు ప్రభా. మీరే ఆశీర్వదించండి, అద్భుతం జరిగించి బలపరచమని, అభిషేకించమని, తాక్కుమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.